ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మెయిన్లీ రిలేటెడ్ టు మన ఆపరేషన్ క్రాక్ డౌన్ ఆన్ దిస్ ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్. ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్లో కూడా ఫస్ట్ అరెస్ట్లో టోటల్ 12 మందికి అరెస్ట్ చేయడం జరిగింది, కరీంనగర్ 1 టౌన్ అండ్ 2 టౌన్ కేసెస్లో. ఈరోజు కరీంనగర్ 3 టౌన్ ఉన్న టోటల్ 8 కేసెస్ ఇన్ విచ్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్, ఈ బ్యాంక్ది ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్లో. ఆ బ్రాంచ్లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్, దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్లో ఈరోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్లో మ్యూల్ అకౌంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ ఆఫెన్స్ జరిగిన తర్వాత దీంట్లో ఆఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు, మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నెంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి వాళ్ళు 1 టైం అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్కి 30,000 to 35,000 ఇవ్వడం జరిగింది బై దీస్ క్రిమినల్స్. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దీంట్లో ఉన్న మిడిల్ మ్యాన్కి 0.4% to 2% వరకు కమిషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ట్రాన్సాక్షన్స్కి. నా ఈ రోజుకి ఉన్న కేసెస్ అండ్ దిస్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ యూజ్ చేసిన అకౌంట్ నెంబర్స్లో తక్కువ ఉన్నాయి ఆఫెన్స్. కానీ ఈరోజు ఉన్న కేసెస్లో టోటల్ 137 crore వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. యాక్చువల్ సైబర్ ఆఫెన్స్ టోటల్ 137 crore వర్త్కి ఈ 8 అకౌంట్ నెంబర్స్లో 8 కేసెస్లో ట్రాన్సాక్షన్ జరిగింది. దీంట్లో చూస్తే ఎస్పెషలీ దీస్ ఆర్ కరెంట్ అకౌంట్. ఇంతకుముందు చేసిన కేసెస్లో ఆల్ దోస్ వర్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటాయి, కరెంట్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీనివల్ల ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. 137 crore చూస్తే 2% చూస్తే టోటల్ 2.7 ఇట్లా కరోడ్ వస్తుంది. అంతా వీళ్ళకి కమిషన్ వచ్చినాయి. మిగతా మొత్తం అమౌంట్ ఇట్ హెస్ గాన్ టు వాళ్ళ పైన ఉన్న పర్సన్స్కి. నా దీంట్లో టోటల్ 4 లేయర్ వరకు మేము ఐడెంటిఫై చేసాము. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ బండారి సాయిరామ్, ఈజ్ నేటివ్ ఆఫ్ వెల్గటూర్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అతను కూడా ఇంకా అతని పైన కూడా 2 ఉన్నారు. అండ్ అతను కూడా కొంతమంది చైనీస్ ఆఫీషియల్స్తో కూడా లింక్లో ఉన్నారు యూజింగ్ టెలిగ్రామ్ కమ్యూనికేషన్ ఛానల్. ఆ టెలిగ్రామ్లో చైనీస్ ఆఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళతో అకౌంట్ నంబర్స్ అండ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ షేర్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్స్కి అక్కడ నుంచి వాళ్ళు 2% ఇచ్చారు. ఇన్ వాట్ ఫామ్? క్రిప్టో కరెన్సీ ఫామ్. సో అతని దగ్గర మొబైల్లో USDT ట్రేడింగ్ అది డీటెయిల్స్ కూడా మనకి దొరికింది. USDT ఈజ్ అ క్రిప్టో కరెన్సీ. దీంట్లో ఇట్స్ నేమ్ ఈస్ యునైటెడ్ స్టేట్ డాలర్ టెథర్. ఇట్స్ అ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. అతనికి కమిషన్ 2% కమిషన్ బై చైనీస్ దీస్ నేషనల్స్ బండారి సాయిరామ్కి ఇవ్వడం జరిగింది త్రూ దిస్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అండ్ టెలిగ్రామ్ యూజ్ చేసి మొత్తం ఇక్కడ ఉన్న మ్యూల్ అకౌంట్ డీటెయిల్స్ ఇతను వాళ్ళతో టెలిగ్రామ్లో షేర్ చేశారు. ఇది కాకుండా ఇంకా 2కి డీటెయిల్స్ షేర్ చేశారు. దే ఆర్ నేటివ్ ఆఫ్ అదర్ స్టేట్, కానీ వీఆర్ నాట్ రివీలింగ్ డీటెయిల్. బండారి సాయిరామ్ ఉన్న కింద పర్సన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్లో చాలామంది పని చేశారు. వన్ ఈజ్ అనుమంద్ల రంజిత్, ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అల్లిగెట్టి మల్లేశం, బోగా రాగేష్. వీళ్ళకి పని ఏంటి అంటే మ్యూల్ అకౌంట్ హోల్డర్కి ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ డేటాస్ తీసుకొని ఈ ఆఫెన్స్ కోసం అకౌంట్ నెంబర్ షేర్ చేయాలి విత్ వాళ్ళ అదర్ ఆఫెండర్స్, వాళ్ళ పైన నెట్వర్క్ల పైన ఉన్న ఆఫీషియల్స్తో. అట్లాగే ఇంకొకటి అల్లే సత్యం ఉన్నారు. ఇతను కూడా నేటివ్ ఆఫ్ కరీంనగర్ ఓన్లీ, కానీ ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. గోరఖ్పూర్ సైబర్ క్రైమ్ కేసులో జరిగిన కేసులో ఆల్రెడీ అక్కడ గోరఖ్పూర్ జైల్లో ఉన్నారు, ఆల్రెడీ అరెస్టెడ్ దేర్. దెన్ బండి ప్రణయ్ అండ్ అట్లాగే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. విభుడి రామ్ కుమార్,
నతర్ల శ్రీనివాస్, కర్రే రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరి. ఈ అందరికీ తెలుసు ఈ అకౌంట్ ఈ ఆఫర్స్ కోసం యూజ్ అవుతుంది. అందరికీ 35,000 పర్ అకౌంట్ హోల్డర్కి కమిషన్ కూడా వచ్చింది. ఇది కాకుండా రోల్ ఆఫ్ బ్యాంక్ ఆఫీషియల్స్ కూడా దీంట్లో మన నోటీస్లో వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతుంది కానీ బ్యాంక్ తరఫు నుంచి ఎలాంటి మనకి అలర్ట్ రాలేదు. ప్లస్ ప్రతి అకౌంట్కి మేము కేవైసీ తీసుకొని ఆ బ్యాంక్ వాళ్ళతో డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ట్రాన్సాక్షన్ చెక్ చేసాము. జనరల్గా కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇది ఓపెన్ అయితే ఫిజికల్గా వాళ్ళకి అడ్రస్ అన్ని మొత్తం చెక్ చేయాలి బై బ్యాంక్ ఆఫీషియల్స్. దీంట్లో ఇద్దరు బ్యాంక్ ఆఫీషియల్స్ ఉన్నారు. భువనగిరి కళ్యాణ్, ఈజ్ మేనేజర్ ఆఫ్ దట్ బ్రాంచ్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ఆఫ్ కిసాన్ నగర్. అండ్ అతని కింద పనిచేసిన క్యాషియర్ ఐషా బేగం. ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం ఈరోజు జరుగుతుంది. సో వాళ్ళ మెయిన్ రోల్ ఏంటి అంటే వాళ్ళు ఈ అఫెండర్స్తో ఈ నెట్వర్క్లో ఉన్న అఫెండర్స్తో టచ్లో ఉన్నారు. రెగ్యులర్గా ఎప్పుడైనా అకౌంట్ ఓపెన్ అయితే కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఇది కాబట్టి ఫామ్ పేరులో అవుతుంది. సో వాళ్ళకి మెయిన్ రోల్ ఏంటి అంటే ఫామ్ పేరులో అవుతుంది కాబట్టి అక్కడ పోయి ఫిజికల్గా ఈ ఫామ్ యాక్టివ్ ఉందా లేదా, లొకేషన్లో లేకపోతే ఫేక్ ఉందా అది చెక్ చేయాలి. అక్కడ చెక్ చేసిన తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, అప్పుడు అకౌంట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ అన్ని మొత్తం ఫేక్ ఫామ్, కానీ వితౌట్ చెకింగ్ దమ్ ఫిజికలీ ఇన్ కనైమెన్స్ విత్ దీస్ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ వీళ్ళు అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేయడానికి కూడా వీళ్ళకి కమిషన్ అమౌంట్ వచ్చింది. బ్యాంక్ ఆఫీసర్స్ ఇద్దరికి 35,000 దట్ యూఆర్ వెరిఫైయింగ్ ఎంత వచ్చింది. 1 ton అమౌంట్ కమిషన్ అమౌంట్ కూడా వచ్చింది. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కి కమిషన్ వచ్చిందా లేదా దట్ యూఆర్ వెరిఫైయింగ్. కానీ దే హ్యావ్ ఆల్సో రిసీవ్డ్ సమ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దిస్ ఫేవర్ ఏంటి, అది ఫేక్ అడ్రస్తో ఫేక్ ఫామ్ నేమ్తో అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళకి ఇస్తారు, కన్ఫర్మ్ చేసి ఇస్తారు. ఈవెన్ డైరెక్ట్ వాళ్ళకి అకౌంట్ హోల్డర్స్కి ఉన్న నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఓటీపీ మొత్తం కూడా ఈ మిడిల్ మ్యాన్తో షేర్ చేశారు. ఇది కూడా మనకి ఎవిడెన్స్ దొరికింది. వీళ్ళకి కాల్ డీటెయిల్ రికార్డ్స్లో కన్ఫర్మ్ అయింది, వాట్సాప్ చాట్స్లో కన్ఫర్మ్ అయింది, కన్ఐమెన్స్ మనకి సఫిషియెంట్ ఎవిడెన్స్ దొరికింది. సో ఈ రోజు ఉన్న కేసులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ బ్యాంక్ అకౌంట్లో కరెంట్ అకౌంట్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల స్కేల్ అమౌంట్ ఆఫ్ అఫెన్స్ ఇస్ మోర్. సెకండ్, బ్యాంక్ ఆఫీషియల్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళు కూడా కమిషన్ వచ్చింది. అండ్ ఫేక్ ఫామ్ నేమ్లో ఫేక్ అడ్రసెస్లో ఈ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో టోటల్ ట్రాన్సాక్షన్ చూస్తే టోటల్ 137 crore వరకు అకౌంట్ సైబర్ అఫెన్స్ జరిగింది. సో దీంట్లో వీళ్ళు కూడా కమిషన్ చూస్తే 2 to 3 crores కమిషన్ వచ్చి ఉంటాయి. ఇన్ అడిషన్ టు 30,000 పర్ అకౌంట్ నెంబర్ విచ్ దే హ్యావ్ టేకన్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్. ఇట్స్ అ వెల్ ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్ సిండికేట్. దీంట్లో ఇంకా మన టీమ్ ఈజ్ వర్కింగ్. So as part of Operation Crackdown 1.0 only, we are identifying more people. ఇంకా దీంట్లో ఉన్న మ్యూల్ అకౌంట్స్ మ్యూల్ అకౌంట్స్ ఉందా లేదా, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారా లేదా, టెక్నికల్ డిజిటల్ ఎవిడెన్స్ మేము చూసుకుంటున్నాము. సో మొత్తం ఇది ఆపరేషన్ వాజ్ కండక్టెడ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ టౌన్. దీంట్లో అండర్ హిమ్ SHO 3 town in this case, his police station cases, then supported by SHO 2 town and 1 town, CCS Inspector Prakash, then technical team support provided by IT Core Inspector Sarilal and Cyber Cell team working under him, and support we got from Cyber Crime PS under ACP Ramesh. So చాలా లాస్ట్ 1 month నుంచి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొత్తం దీంట్లో కనెక్టెడ్ రికార్డ్స్, కేవైసీ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్, కాల్ డీటెయిల్ రికార్డ్స్, వాట్సాప్ చాట్స్ మొత్తం ఐడెంటిఫై చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అందరికీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఐ లైక్ టు అప్రిషియేట్ ద హార్డ్ వర్క్ డన్ బై దెమ్. ఓవరాల్గా చూస్తే ఆల్ ప్రీవియస్ కేస్ అండ్ ఈ కేసుకి చూస్తే టోటల్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ 20 FIRs. దీంట్లో టోటల్ 25 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ NCRP కంప్లైంట్స్, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఉన్న కంప్లైంట్స్ విలేజ్ రిలేటెడ్ 1029 ఉన్నాయి. తెలంగాణ రిలేటెడ్ కంప్లైంట్స్ టోటల్ 76 ఆర్ రిలేటెడ్ విత్ దిస్. మిగతా 76 అంటే 7% అయింది. మిగతా 93% కేసెస్ ఆర్ ఆఫ్ అదర్ స్టేట్లో జరిగిన ఆఫెన్స్కి, సైబర్ క్రైమ్కి డబ్బు ఈ అకౌంట్లో వచ్చినాయి. ఈ అకౌంట్ నుంచి మళ్ళీ వేరే అకౌంట్లో పోయింది, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ అయింది. ఇంకా ఇంపార్టెంట్ దీంట్లో ఏంటి అంటే ఇంతకుముందు ఇప్పుడు వరకు ఓన్లీ ఇండియన్స్ వర్ ఇన్వాల్వ్డ్, కానీ ఈ కేసులో స్పెసిఫిక్గా ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైనీస్ ఆఫీషియల్స్ ఆల్సో. అండ్ వాళ్ళు ఎంత ఈజీగా ఫ్రాడ్ చేస్తున్నారు, దే జస్ట్ నీడ్ అ టెలిగ్రామ్లో వాళ్ళకి కాంటాక్ట్ కావాలి.
ఆ చైనీస్ ఆఫీషియల్తో కాంటాక్ట్లో ఉండి జస్ట్ దే విల్ షేర్ అకౌంట్ నెంబర్, వాళ్ళు మొత్తం ఐడి పాస్వర్డ్ ఆఫ్ దట్ నెట్ బ్యాంకింగ్ ప్లస్ ఓటీపీ కూడా వాళ్ళకే వస్తుంది. అది యూజ్ చేసి మొత్తం సైబర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అండ్ కమిషన్ క్రిప్టో కరెన్సీ యూఎస్డిటీ టెథర్ ఫామ్లో వస్తుంది. ఎంత ఈజీగా వీళ్ళు సెటప్ చేశారు ఇది ఆర్గనైజ్ సిండికేట్. అండ్ క్వాలిఫికేషన్ చూస్తే కూడా దే ఆర్ నాట్ వెల్ క్వాలిఫైడ్ ఆల్సో. చాలామంది దీంట్లో 10th పాస్అవుట్ ఉన్నారు, కొంతమంది డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక బీటెక్ ఉన్నారు, ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు. మెయిన్ పర్సన్ బండారీ సాయిరామ్ ఈజ్ డిప్లొమా ఫీల్డ్ పర్సన్. సో మీరు అర్థం చేసుకోండి ఎట్లా ఇది ఇంత టెక్నికల్ సొఫిస్టికేటెడ్ క్రైమ్స్ ఈజ్ బీయింగ్ కమిటెడ్ బై అన్సొఫిస్టికేటెడ్ పీపుల్, జనరల్ పీపుల్. సో ఇది ఈజ్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. సో దీనివల్ల సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో అవేర్నెస్ మీద చాలా ఫోకస్ ఉంది. సో అవేర్నెస్ రిలేటెడ్ 1930 మనకి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్, చాలా అది అవేర్నెస్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, దీంట్లో ప్రమోట్ చేస్తున్నాము దీనికి. ఇది కాకుండా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కూడా ఎప్పుడైనా ఆఫెన్స్ అయితే కంప్లైంట్ చేయవచ్చు. గోల్డెన్ అవర్ కన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే తొందరగా కంప్లైంట్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత కూడా అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. కానీ దీంట్లో లేట్ చేస్తే దే విల్ యూజ్ ఆల్ దిస్ నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చేసుకుంటారు. దాన్ని లేట్ రిపోర్ట్ చేసిన తర్వాత అకౌంట్ ఫ్రీజ్ అయితే కూడా అమౌంట్ ఫ్రీజ్ ఉండదు, అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది కానీ అమౌంట్ పోతుంది. సో దట్ అమౌంట్ వాట్ ఎవర్ ఫ్రాడ్ అమౌంట్ అది పోతుంది అక్యూజ్డ్కి. సో దీనివల్ల ఎప్పుడైనా ఆఫెన్స్ జరిగితే ఇమీడియట్ రిపోర్టింగ్ ఇస్ ఇంపార్టెంట్, గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ బై కాలింగ్ 1930 నెంబర్. అండ్ టు సేవ్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి. అప్ కొన్ని స్మాల్ కానీ ఇంపార్టెంట్ कि do not click on any suspicious link, suspicious app, do not share your personal information, not to click any suspicious link, not to share your banking details with anyone. These are small, not to share OTP. Very important precautions, kani we still get fall in this trap. Just కరీంనగర్లో చూడండి, ఒకటి ఆర్టీఏ చలాన్ యాప్ నడుస్తుంది. ఐ డోంట్ నో అందరూ చూసారా లేదా, చాలా అది వైరల్ అయింది. ఇది ఆర్టీఏ చలాన్.apk ఫైల్ మెసేజ్లో నడుస్తుంది. ఎక్కడ స్టార్ట్ అని ఐ డోంట్ నో, కానీ ఆ యాప్లో క్లిక్ చేస్తే మొత్తం మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి అందరికీ మీ ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ అందరికీ పోతుంది. అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా లేదా ఐ డోంట్ నో, ఇది నడుస్తుంది. సింపుల్ ప్రికాషన్ ఏంటి అంటే నాట్ టు క్లిక్ ఇన్ దట్ యాప్. ఎందుకు క్లిక్ చేయాలి, ఎవరైనా పంపిస్తున్నారు. ఈ స్పెషల్ కేసులో ఏమైంది అంటే మీ కాంటాక్ట్ తెలిసిన పర్సన్ వాళ్ళకి తరఫు నుంచి మెసేజ్ వస్తుంది ఫ్రమ్ హిజ్ మొబైల్ నెంబర్ ఓన్లీ. సో మీకు ట్రస్ట్ ఉంటాయి, అతను ఏమైనా పంపించారు, ఏమైనా నిజం ఉంటాయి దీంట్లో. అది ఫోన్ హ్యాక్ అయింది కాబట్టి పంపిస్తున్నారు, అతని కూడా తెలియదు. మీరు క్లిక్ చేస్తే మీ నెంబర్ నుంచి అదర్స్కి కూడా పోతుంది. జస్ట్ ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరీంనగర్లో జరుగుతుంది ఇది లాస్ట్ 2-3 months నుంచి. సో ఇట్లాగే ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్లస్ యాక్షన్ ఆన్ దిస్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ విల్ కంటిన్యూ. ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0 వాట్ ఎవర్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ టిల్ నౌ మ్యాక్సిమం కేసెస్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ ఆల్మోస్ట్ 60% అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అదర్ అక్యూజ్కి కూడా వీ హ్యావ్ గాట్ సమ్ డీటెయిల్స్, వాళ్ళకి ఐడెంటిఫై చేసి తొందరగా అరెస్ట్ చేస్తాం. ఇది కాకుండా మళ్ళీ ఆపరేషన్ ఇన్ అదర్ 2.0, 3.0 ఫామ్ ఇట్ విల్ కంటిన్యూ. We'll continue crack down on this organized cybercrime criminals and who are using these mule accounts to transfer these proceeds of crime. So through media I want to create awareness among public regarding this cybercrime frauds etla jarugutundi and how they can take precautions. Aina tarvata kuda 1930 golden hour lo report cheste vallaki amount put on hold avutadi. Then within few days through lok adalat report we can get this amount refunded back to their account. So thank you very much everyone for coming. Any questions we can take up now. Now it is very difficult to identify their details endukante they are in touch in Telegram. So Telegram lo evaraina fake ID kuda create chesi undavachu. So we are analyzing that thing. Etla valaki identity details we have certain tools. అది టెలిగ్రామ్ వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళకి డీటెయిల్స్ తీసుకుంటాము. దే ఆర్ యాక్చువల్ చైనీస్ ఆఫీషియల్స్ ఆర్ దే ఆర్ ఇండియన్స్ ఆర్ హూ ఆర్ యూజింగ్ చైనీస్ నేమ్స్ ఇట్లా కూడా ఉండవచ్చు. సో జస్ట్ వీ హ్యావ్ గాట్ దిస్, ఫర్దర్ దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సరే, బ్యాంక్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన ఈరోజు అరెస్ట్ చూపెట్టిన కారణం ఆయన పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఉందా? అంటే మినిస్టర్ రిలేటివ్ కాబట్టి ఇలా చూపెట్టడం లేదు మీరు? ఐఎమ్ నాట్ అవేర్ అతను మినిస్టర్ రిలేటివ్ ఆర్ నాట్. దెర్ ఇస్ నో పొలిటికల్ కనెక్షన్. ఉంటే కూడా ఐఎమ్ నాట్ అవేర్. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ హీ హెస్ బీన్ అరెస్టెడ్. అతనికి బ్రాంచ్లో ఉన్న 10 మ్యూల్ అకౌంట్స్
లో టోటల్ 137 crore ఫ్రాడ్ చేయడం జరిగింది. ప్రతి అకౌంట్కి ఎవరి పేరులో ఉంది మేము వెరిఫై చేసాము. తర్వాత వాళ్ళకి కన్ఫెషన్లో కూడా వాళ్ళు చెప్తున్నారు దట్ ఇట్లా కమిషన్ ఇచ్చారు. ప్రతి బ్యాంక్ ఒక ఫామ్ నేమ్ ఓపెన్ అయింది, ఆ మొత్తం అన్ని ఫామ్స్ ఫేక్ మనకి ఐడెంటిఫై అయింది, మొత్తం వెరిఫై చేసాము. దెన్ వాళ్ళకి కాల్ డీటెయిల్స్ కూడా ఉంది. అక్యూజ్తో బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కాదు, మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్తో కాల్ రికార్డింగ్ ఉంది, వాట్సాప్ చాట్స్ ఉన్నాయి. సో అకౌంట్ ఉండాలి అంటే అకౌంట్ హోల్డర్ ఉండాలి, మధ్య ఉన్న మిడిల్ మ్యాన్కి బ్యాంక్తో సంబంధం ఏంటి? who are involved in cyber crimes. So they are involved in this organized crime syndicate. Manaki evidence undi. There is no political connection anything in this case. ఇందులో ఓన్లీ అంటే ఈ ఒక్కటే బ్యాంకా లేకుంటే ఇంకేమైనా ఇట్లాంటివి మీకు ఫైండ్ అవుట్ అయినా సార్? టోటల్ 4 బ్యాంక్ అకౌంట్స్కి మనకి మ్యూల్ అకౌంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది లాస్ట్ మంత్ వెన్ దిస్ ఆపరేషన్ స్టార్టెడ్. టోటల్ అదర్ 3 అకౌంట్స్కి లాస్ట్ టైం మేము ప్రెస్ మీట్ పెట్టాము. దీంట్లో 1 town and 2 townలో టోటల్ అరౌండ్ 10 కేసెస్ అయింది టోటల్ కలిపి. ఈ రోజు ఉన్న కేసులో ఓన్లీ రత్నాకర్ బ్యాంక్ రిలేటెడ్ ఉన్నాయి. దీంట్లో స్కేల్ ఆఫ్ ఒఫెన్స్ ఇస్ మోర్. ఆ కేసులో ఇట్ విల్ బి 1-2 crore ఓన్లీ, ఐ డోంట్ రిమెంబర్, అంతా లేదు. ఈ కేసులో 137 crore, మొత్తం 137 crore ఫ్రాడ్ జరిగింది. అమౌంట్ ఫ్రమ్ విక్టిమ్ హెస్ గాన్ టు అక్యూజ్డ్ త్రూ దీస్ మ్యూల్ అకౌంట్స్. మధ్యలో వీళ్ళకి 2% కమిషన్ వచ్చింది. 137 crore 2% చూస్తే 2.74 crore ఇట్లా వస్తుంది. సో ఈ రోజు ఉన్న అరెస్ట్ చేసిన పర్సన్స్లో బ్యాంక్ ఆఫీసర్స్ కూడా వచ్చింది, మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్కి కూడా వచ్చింది, ఇంకా పైన ఉన్న వాళ్ళకి కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం. మీరు వీళ్ళ పాత్ర పైన దర్యాప్తు కొనసాగుతుందని మీరు నోట్లో చెప్పారు. ఏది బ్యాంక్ సిబ్బంది, బ్యాంక్ ఆఫీషియల్స్ది వాళ్ళు ఎంత తీసుకున్నారో 30,000 తీసుకున్నారని మీరే చెప్పారు. వాళ్ళకి కమిషన్ వెళ్ళిందని మీరే చెప్పారు. ఇంకా దర్యాప్తు ఆన్గోయింగ్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళు లంచం ఇంకా 1 time కమిషన్ తీసుకున్నారు. ఇంకా ప్రతి సైబర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ లో కూడా కమిషన్ తీసుకున్నారా లేదా అది వెరిఫై చేయాలి కదా. వాళ్ళు బయట ఉంటే ఇంకా ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి కదా. వాళ్ళు ఇందులో లంచం తీసుకున్నట్టు మీకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళని అదుపులో ఎందుకు తీసుకోలేదు? అక్యూజ్ కి అరెస్ట్ చేశాము, ఇద్దరికి చెప్తున్నా కదా. బ్యాంక్ ఆఫీసర్స్ కి అరెస్ట్ ఈరోజు చేయడం జరిగింది. దే ఆర్ నాట్ ఫ్రీ. అండ్ ఈ అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ కూడా అయింది. తో రీసెంట్గా వీళ్ళు ట్రాన్సాక్షన్ చేయలేదు. అందులో ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్లో మనకి డీటెయిల్ వచ్చింది. ప్రీవియస్ చేసిన ట్రాన్సాక్షన్ ప్రకారమే మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు అరెస్ట్ చేసాము. ఇప్పుడు కోఆపరేటివ్ చైర్మన్ ఎవరు సార్? కోఆపరేటివ్ చైర్మన్ అంటున్నా देखो those accused name which we are not revealing, it is part of investigation because అందరికి నేమ్ రివీల్ చేస్తే వాళ్ళకి అలర్ట్ అవుతారు. దీనివల్ల ఎవరికి అరెస్ట్ చేయలేము. వాళ్ళ మీద అవర్ టీమ్ ఈజ్ వర్కింగ్. పన్నెండు మంది అప్పుడు లేదు, ఆ కేసెస్లో లేదు. ఆ కేసు సింపుల్, మీరు అర్థం చేసుకోండి. బ్యాంక్ ఆఫీసర్స్కి ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. సపోజ్ యూఆర్ బ్యాంక్ ఆఫీషియల్, మీరు స్టేట్ బ్యాంక్, HDFC మీకు ఎక్కడైనా ఉండవచ్చు. సమ్ పర్సన్ హ్యాస్ కమ్ టు ఓపెన్ అకౌంట్. జనరలీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఆ అకౌంట్కి ఎట్లా యూజ్ చేశారో మీకు ఐడియా ఉండదు. ప్రీవియస్ చేసిన కేసెస్లో ఆల్ అకౌంట్ వర్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్లో అంత స్క్రూటినీ ఉండదు, ట్రాన్సాక్షన్స్ అమౌంట్ కూడా తక్కువ ఉంటాయి. ప్లస్ వీళ్ళు విదౌట్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాంక్ ఆఫీషియల్స్ ఈ ట్రాన్సాక్షన్స్ చేశారు. అంత పెద్ద ట్రాన్సాక్షన్ కూడా జరగలేదు. ఆ కేసెస్లో మనకి ఏం ఎవిడెన్స్ దొరకలేదు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫీషియల్స్ గురించి. ఈ స్పెసిఫిక్ బ్యాంక్లో డిఫరెన్స్ అర్థం చేసుకోండి. దీస్ ఆర్ కరెంట్ అకౌంట్స్. కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్లో డిఫరెన్స్ ఉంటాయి. కరెంట్ అకౌంట్స్ మెయిన్లీ ఆల్ దీస్ ఆర్ ఇన్ నేమ్ ఆఫ్ ఫర్మ్స్. బ్యాంక్ ఆఫీషియల్ బాధ్యత అది అక్కడ పోయి ఫిజికల్గా చెక్ చేయాలి. దీంట్లో మనకి క్లియర్ కట్ కనైమెన్స్ దొరికింది. ప్రతి ఫర్మ్ ఫేక్ ఉంది, ఫేక్ అడ్రస్లో ఉంది. వాళ్ళకి బాధ్యత బ్యాంక్ మేనేజర్ కింద చేసిన బ్యాంక్ ఆఫీస్ పని చేసిన బ్యాంక్ ఆఫీషియల్స్కి అక్కడ పోయి ఫిజికల్గా చెక్ చేయాలి. వాళ్ళు అక్యూజ్తో కనైవ్ అయి ఫిజికల్గా చెక్ చేశారు, ఇట్లా చూయించారు, కానీ చెక్ చేయలేదు. వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ నేమ్, ఫేక్ అడ్రస్. స్టిల్ దే ఓపెన్ అకౌంట్. ఓపెన్ అయిన తర్వాత ఇంత పెద్ద మొత్తం ట్రాన్సాక్షన్ జరిగింది, రిపోర్టింగ్ చేయలేదు.
ఎన్సీఆర్బిలో కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ మొత్తం బ్యాంక్ ఫ్రీజ్ అయింది. అప్పుడు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది కి బ్యాంక్కే ఫ్రీజ్ చేయాలి అండ్ నో మోర్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్, మీరు వెరిఫై చేయాలి. नहीं 1 minute లెట్ మీ కంప్లీట్. ప్లస్ నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పాను, వీళ్ళకి డైరెక్ట్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి విత్ మిడిల్ మ్యాన్స్. ఆ మిడిల్ మ్యాన్తో మాట్లాడడానికి అవసరం ఏంటి? వాట్సాప్ చాట్స్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ అకౌంట్ హోల్డర్కి ఓటీపీ, ఐడి, పాస్వర్డ్ ఈ మిడిల్ మ్యాన్తో షేర్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫీసర్స్కి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటాయి? వై దే విల్ షేర్ వాట్సాప్ చాట్స్లో బ్యాంక్ ఐడి, యూజర్ నేమ్, ఐడి, పాస్వర్డ్ అండ్ ఓటీపీ ఆల్సో. కాల్ రికార్డ్ ఉంది, అది వీళ్ళతో మిడిల్ మ్యాన్స్ ఎందుకు మాట్లాడాలి? దిస్ ప్రూఫ్స్ కన్నైమెన్స్. ప్లస్ కన్ఫెషన్ ఉంది, మన కన్ఫెషన్లో కూడా వీళ్ళు చెప్పారు అక్యూజ్ దట్ త్రూ కన్నైమెన్స్లో బ్యాంక్ ఆఫీషియల్ ఓన్లీ దే వర్ ఏబుల్ టు ఓపెన్ దిస్ బ్యాంక్ అకౌంట్. ఇన్ రిటర్న్ దే గేవ్ దిస్ 1 time కమిషన్. తర్వాత ఇంకా ఏం ట్రాన్సాక్షన్స్ జరిగిందా, ప్రొడ్యూసివ్ క్రైమ్లో ఏమైనా ఇంకా కమిషన్ ఇచ్చారా, దట్ వీఆర్ వెరిఫైయింగ్. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుంది సార్? అంటే మీకు మీ విచారణలో అట్లా అనిపిస్తుందా? ఇప్పుడు 137 crores కాకుండా ఇంకా ఉండవచ్చు. అదే దీస్ ఐఎమ్ టెలింగ్ దీస్ ఆర్ రిపోర్టెడ్. ఓకే. అన్ని 137 crore ట్రాన్సాక్షన్ దీస్ ఆర్ రిపోర్టెడ్ బై విక్టిమ్స్ ఆల్ ఓవర్ కంట్రీ. టోటల్ ఈ 8 కేసెస్కి 815 ఈ 8 కేసెస్కి ఈ రోజు కేసెస్ది 815 ఎన్సీఆర్బి కంప్లైంట్ వచ్చినాయి. కానీ చాలా కేసెస్ ఉంటాయి వేర్ విక్టిమ్ హెస్ నాట్ రిపోర్టెడ్, కానీ ట్రాన్సాక్షన్ ఉంటాయి. మరి అర్థం చేసుకోండి, ఒక పర్సన్తో ఫ్రాడ్ జరిగింది 40,000, అతనికి తెలియదు 1930 రిపోర్ట్ చేయాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలి, అతను చేయలేదు. కంప్లైంట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ రికార్డ్, కానీ ట్రాన్సాక్షన్ జరిగింది ఆ అకౌంట్లో, ఫ్రాడ్ అయింది. ఆ టైప్ ఆఫ్ కేసెస్ కూడా ఉంటాయి. సో దాట్ ఐ హావ్ నాట్ ఇంక్లూడెడ్, దట్ వేర్ వెరిఫైయింగ్ దీంట్లో ఉన్న జరిగిన ట్రాన్సాక్షన్ సైబర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్, జెన్యూన్ ట్రాన్సాక్షన్. ఈ మొత్తం ఈ అకౌంట్స్ 8 అకౌంట్స్ ఈరోజు 8 కేసెస్లో ఉన్న అకౌంట్స్ మొత్తం ఫ్రాడ్ కోసం యూజ్ అయింది. కాబట్టి వీ విల్ బి సస్పెక్టింగ్ ఆల్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగింది, దీస్ ఆర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఎందుకంటే దీస్ ఆర్ ఫేక్ ఫార్మ్స్, ఫేక్ అడ్రసెస్. సో దీనివల్ల ప్రతి ట్రాన్సాక్షన్ ఈజ్ అండ్ అవర్ స్క్రూటినీ. ప్రతి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తీసుకొని ఇంట్లో విక్టిమ్ ఎవరు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ నిజంగా సైబర్ ఫ్రాడ్ జరిగిందా, కంప్లైంట్ చేసారా లేదా, మొత్తం వెరిఫై చేస్తాం. ठीक है, ఐ హోప్ అందరికీ అర్థమైంది మోడస్ ఆపరెండి ఎట్లా ఉంది అండ్ బ్యాంక్ ఆఫీసర్స్కి ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది. అండ్ త్రూ దిస్ అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మంచి డెటరెన్స్ వస్తుంది. దట్ ఎవరైనా ఇట్లా సైబర్ క్రిమినల్స్తో కనైవ్ అయ్యి ఈజీగా అకౌంట్ ఇస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటాయి. లేయర్స్ మీరు చేంజ్ చేశారు కదా, ఈ 7 లేయర్స్ చేంజ్ చేసిన తర్వాత దీంట్లో ఒక కొత్త కోణం ఏంటంటే బ్యాంక్ అఫీషియల్స్ కానీ ఎట్లా జరుగుతుంది మోడస్ ఆపరెండి అని చెప్పారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? నెక్స్ట్ దీంట్లో అన్రిపోర్టెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి, అది ఐడెంటిఫై చేస్తాము. ఇంకా మ్యూల్ అకౌంట్స్ ఉండవచ్చు సేమ్ బ్రాంచ్లో, ఎనీ అదర్ బ్యాంక్ బ్రాంచ్లో, అది ఐడెంటిఫై చేస్తాము. ఈ అక్యూజ్డ్ చైనీస్ ఆఫీసర్స్తో టచ్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు ఉన్నారు టెలిగ్రామ్లో, అది మేము డీటెయిల్స్ తీసుకుంటాము. ఇంకా ఎవరైనా అక్యూజ్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారా, ఇంకా పోలీస్ కస్టడీ తీసుకుని లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డిజిటల్ ఎవిడెన్స్ చూసుకొని మేము వెరిఫై చేస్తాము, కాల్ రికార్డ్స్ ఎవ్రీథింగ్. ప్లస్ ఇంకా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఇంకా కొత్త అకౌంట్స్ యూజ్ అవుతుంది, అది కూడా మన ఇన్ఫర్మేషన్లో వస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దీని మీద కూడా సిమిలర్ యాక్షన్ విల్ బి టేకన్. అండ్ త్రూ యూ ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ పబ్లిక్ కి ఇట్లా ఫ్రాడ్ జరుగుతుంది. అండ్ ఎవరైనా అకౌంట్ ఇట్లా ఇస్తే కమిషన్ బేసిస్లో చాలామంది ఇస్తారు, దే విల్ నాట్ బి అవేర్ కి ఇట్లా సైబర్ ఫ్రాడ్ కోసం వీళ్ళు వాడతారు. ఇట్లా ఇస్తే వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది, చర్యలు మేము తీసుకుంటాము. అది కూడా త్రూ దిస్ ప్రెస్ మీట్ వీ వాంట్ టు కన్వే సో దట్ నో వన్ విల్ గివ్ దేర్ బ్యాంక్ అకౌంట్ ఫర్ యూజ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో దట్ ఈస్ ద పర్పస్. అర్థం చేసుకోండి, మ్యూల్ అకౌంట్స్ అయిన తర్వాత క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అవుతుంది, అవుట్ సైడ్ కంట్రీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ కూడా లిమిట్ ఉంటాయి. విల్ గో యాజ్ పర్ అవర్ కేపబిలిటీ, ఎక్కడ వరకు ట్రేస్ అవుతుంది అక్కడ వరకు వెళ్తాము. కానీ ఒకసారి ఫ్రాడ్ అయిన తర్వాత అన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ అవుతుంది. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో ఇది ట్రాన్సాక్షన్ అవుతుంది. అన్ని ట్రాన్సాక్షన్స్ ఆపడం, డబ్బు సీజ్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్. దీనివల్ల మన ఫోకస్ అవేర్నెస్ మీద ఎక్కువ ఉంది కి ఫస్ట్ ప్రివెంట్ చేయాలి, జరిగిన తర్వాత కూడా ఇమ్మీడియట్ రిపోర్ట్ చేయాలి. అట్లీస్ట్ అక్కడ వరకు మీరు చేస్తే అట్లీస్ట్ సమ్ అమౌంట్ విల్ నాట్ గో టు క్రిమినల్స్. ఒకసారి అమౌంట్ పోయిన తర్వాత ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మొత్తం జరుగుతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పోలీస్ టు సీజ్ ఎవ్రీథింగ్. సో దీనికి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్ ఇంపార్టెంట్ పీపుల్.
దీంట్లో కొన్ని మూవేబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మూవబుల్ ప్రాపర్టీకి సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేశాము. ఇమూవబుల్ ప్రాపర్టీకి 107 BNSS కింద పర్మనెంట్ అటాచ్మెంట్ కోసం మేము కోర్టులో ఫైల్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద స్టేటస్. ఓకే.